రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కేంద్రంలోని ప్రకాష్ నగర్ బస్తీలోని అతి పురాతనమైనటువంటి శ్రీ పోతరాజు దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయానికి ఆనుకొని బస్తీ మసీదు ఉన్న ఇష్టకారమ షరీఫ్ మసీదు నిర్మాణం అయితే చేపట్టాడని తెలుస్తోంది. దేవాలయానికి మసీదుకు పక్కపక్కనే ఉండడంతో రాబోయే కాలంలో మత సామరస్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నటువంటి వాదన కూడా వెలువడుతోంది. దీంతో ఆ దేవాలయ కమిటీ సభ్యులు జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ దేవాలయానికి దూరంగా జరిపి మసీదు నిర్మాణం జరిగేలాగా ఆదేశాలు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేస్తామని దేవాలయ కమిటీ నాయకులు నర్రా గిరితో పాటు కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కేంద్రంలోని ప్రకాష్ నగర్లో అతి పురాతనమైన శ్రీ పోతరాజు దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయానికి ఆనుకొని బస్తీ ముందు ఉన్నటువంటి ఇష్టకారమ షరీఫ్ మసీదు నిర్మాణం చేపట్టాడని, దేవాలయానికి మసీదుకు పక్కపక్కనే ఉండడంతో రాబోయే కాలంలో మత సామరస్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని తెలియజేశారు. దీంతో ఆ దేవాలయ కమిటీ సభ్యులు జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. తమ దేవాలయానికి దూరంగా జరిపి మసీదు నిర్మాణం జరిగేలాగా ఆదేశాలు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేస్తామని దేవాలయ కమిటీ నాయకులు నర్రా గిరితో పాటు కమిటీ సభ్యులు తెలియజేశారు.